గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ నీలవతి. మనం లాస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం కదా, నామన్క్లేచర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్లో సైక్లిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే దాని యొక్క నేమ్ ఎలా రాస్తామో చెప్పుకుందాం. దాంట్లో వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ యాటమ్ హ్యావ్ లోవెస్ట్ వాల్యూ అనమాట. ఫంక్షనల్ గ్రూప్ ఉన్న ఆ కార్బన్కి లోవెస్ట్ వాల్యూ ఇస్తూ ఉంటాం అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ COOH ఈ వాల్యూ అంటే ఈ ఆర్డర్ని మనం ఫాలో అవుతాం. వాటికి వాల్యూ ఇచ్చేసరికి ఒకవేళ రిమైనింగ్ ఉన్నాయనుకోండి, ఆర్ ఉందంటే ఆల్కైల్ అని, ఫినైల్, హైలోజన్, నైట్రో, ఆల్కాక్సీ, హైడ్రాక్సీ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ కానీ మోర్ దెన్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ట్రై అని చెప్పేసి ఎక్కడంటే సఫిక్స్కి ముందు రాస్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందులో వచ్చేసరికి ఒక ఆల్కహాల్ ఉంది, ఇది కీటోన్. ఇందులో ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఇక్కడ కార్బనైల్ గ్రూపు ఆల్కహాల్ అనమాట. ఇప్పుడు కార్బనైల్ గ్రూపు ఎక్కువ అనమాట ఆల్కహాల్ కన్నా. అందువల్ల కార్బనైల్ గ్రూప్కి తక్కువ వాల్యూ వచ్చేటట్టు రాసుకుంటాం. 1 2 3 4 5. ఇక్కడికి వచ్చేసరికి 5 హైడ్రాక్సీ, 5 మెంబర్డ్ కాబట్టి పెంటేన్, 2 ఓన్ అని. ఇక్కడ 2 కార్బనైల్ గ్రూప్స్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఇటు నుంచి తీసుకుంటే దీనికి 3 వాల్యూ వస్తుంది, ఇటు నుంచి తీసుకుంటే దీనికి 2 వాల్యూ వస్తుంది కార్బనైల్ గ్రూప్కి. అందువల్ల దీనిని 1 2 3 4 5 6 ఇలా రాస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ 6 మెంబర్డ్ కాబట్టి ఎగ్జేన్, 2 4, ఇంకా 2 ఉన్నాయి కాబట్టి డై ఓన్గా రాస్తూ ఉంటాం. ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ని చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత నేను చెప్పుకున్న వాటి ఆన్సర్లు వచ్చేసి 1 సైక్లోప్రొపైల్, 2 ప్రొపైల్ సైక్లోపెంటేన్, 5 సైక్లోహెక్సైల్ పెంటేన్, 3 ఐన్, 1 ఈన్గా రాస్తాం.